పిల్లలకు పురుగులని బువ్వ పెడతందుకు ఎట్లయినా శాత కాదు. సరే, తప్పైందని ఒప్పుకునేటందుకు ధైర్యం లేదు. సరే, కానీ తప్పును కవర్ చేసుకునేటందుకు దావకాండ్ల పాలైన పిల్లల మీద బద్నాం వేస్తందుకు మాత్రం తయారుగుంటారుగా కాంగ్రెస్ లీడర్లు. ఆగు, అట్లా చేసే పిల్లలతోని మాటలు పడుతుర్రు ఇట్లా. తప్పైనప్పుడు తప్పైందని ఒప్పుకొని ఇంకోసారి కాకుండా చూసుకుంటామని అంటందుకు నోరు రాక అన్నం పున్నం తెలియని పిల్లల మీద నిందలేస్తురుగా పాడై. మాగనూరు సర్కార్ బల్లే ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు కింద మీద చేసే వరకల్లా దెబ్బ దావకానకి వేసుకపోయారు కదా. ఏందిది ఏనో తానా ఎప్పుడోసారి కాదు. నిచ్చే ఏడ చూసినా గురుకుల బల్లే సర్కార్ బల్లే బువ్వ తిన్నందుకు పోరలు ఆయపాయ అవుతున్నారు. ఫుడ్ పాయిజన్ లై కళ్ళు తేలేస్తున్నారు. సర్కార్ ఏం చేస్తుంది అని ఆ ముచ్చట మీద మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరిని అడిగితే పిల్లలు బయట బేకరీలల్లా ఏదేదో తిన్నారు, బల్లె పెట్టిన బువ్వతోని కాదు అని కవర్ డ్రైవ్ చేయ చూసిండు ఎమ్మెల్యే సాబు. ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం ఇక్కడ బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు. అటెన్క పిల్లలను చూస్తందుకు దావఖానకు పోయిన ఎమ్మెల్యేని పట్టుకొని నిలదీసిరు బుజ్జిలు. మేము అసలు బయట తిననే లేదు, ఎందుకు అట్లా చెప్పి బద్నాం చేసిరు సార్ అని ఇట్లా గట్టిగా అడిగిరు పిల్లలు. బయట రైతులతోని నిరుద్యోగులతోని ఆర్టీసీ ప్యాసింజర్లతోని తీరొక్క రకంగా తిట్టించుకుంది జాలక ఇగో ఇట్లా బడి పిల్లలతోని కూడా నిలదీయించుకునే కాడికి తెచ్చుకురు. పురుగులు లేని బువ్వ పెట్టించేతందుకు కాదు, సర్కార్ బల్లల్లా గురుకులల్లా సౌలత్ చేస్తేందుకు రాదు. కానీ పిల్లలను బద్నాం చేస్తేందుకు మాత్రం ఎంత తెలివి చూయిస్తురు చూడుర్రి అనుకుంటా ఈ ముచ్చట చూసిన వాళ్ళంతా అచ్చింతలే ఇస్తుర్రు. ఇక రేపు ఇంకెంత మందితో తిట్టించుకుంటా ప్రజాపాలన నడిపిస్తారో చూడాలి. కాంగ్రెస్ లో ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఒక ఎత్తు అయితే ఈ ఎమ్మెల్యే మాత్రం ఇంకో ఎత్తు. మరి పార్టీ స్టాండర్డ్ ఏందో పక్కాగా చెప్పేద్దాం అనుకుండో లేకుంటే వాస్తవం ఏందో ఒకటేసారి చెప్పేస్తే ఏ లొల్లు ఉండదు అనుకుండో గాని ఇగో ఇట్లా కుండ బద్దలు కొట్టి పబ్లిక్ నెత్తిల బండలు ఎత్తేసిండు. ఇది క్లారిటీ అంటే ఇది కదా విజన్ అంటే. గ్యారంటీలు హామీలు అనుకుంటా మేము చెప్పినే మాగ్యాజ్ చేసుకుంటా కౌలు రైతులకు రైతు భరోసా రైతు బీమా ఇసొంటి ఎప్పుడు ఇస్తారు అని ఊక అడుగుతుండే వరకలా బాజాబ్తో వచ్చే 4 ఏళ్ల లోపు ఇస్తాము అని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఎంత క్లారిటీ చెప్తుండే. కౌలు రైతులకు రైతు భరోసా కావచ్చు, అలాగే రైతు బీమా కావచ్చు, రాబోయే రోజుల్లో పంట గిట్టుబాటు ధర కావచ్చు, ఇవన్నీ కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా రాబోయే 4 సంవత్సరాల్లో రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వినరా, పక్కా ఇస్తామని కూడా కాదు మళ్ళా ప్రయత్నం చేస్తాము అని కుల్లా చెప్పేసిండు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అయ్యో సారు 6 గ్యారంటీలను అధికారంలో రాగానే అమలు చేస్తామంటిరి, ఆలస్యం చేయకుండా హామీలను నిజం చేస్తామంటిరి. మరి ఇప్పుడేంది నెల కాదు ఏడాది కాదు ఏకంగా 4 ఏళ్లలో అంటారు అని ఆయన కూడా అనేతందుకు లేదు పాపము. ఎందుకంటే నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా మంచి చెడ్డ ఏ కార్యానికి పోయినా ఏమాత్రం వెనుక ముందు కాకుండా ఏమాయ సారు 6 గ్యారంటీలు అని గన్మెన్లను దోసుకుంటూ పోయి మరి గట్టిగా అడగబట్టిరు జనాలు. తెల్లారే పొద్దుకే కుర్చీలో కూర్చొని ఏడాదాయే ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలని అడుగుతురు. కాబట్టి ఇక రేపు ఎల్లుండి అని ఎందుకు చెప్పుడు, ఒకటేసారి 4 ఏళ్లలో చేస్తాము అప్పటిదాకా మాకు పవర్ ఉంటది కదా అని చెప్పిండే అనుకో. ఈసారి ఎవరైనా వచ్చి హామీల ముచ్చట ముంగటేస్తే అరే చెప్పినాం కదా 4 ఏళ్లలో చేస్తామని ఎన్నిసార్లు అడుగుతారు అని చెప్పి సైడ్కి వెళ్ళి సైలెంట్గా పోవచ్చు అని వాళ్ళ ఆలోచన కావచ్చు అనుకుంటా సెటైర్లు పట్టిర్రు ఎమ్మెల్యే గారి మాటలిన జనాలు. అయినా ఓ మంత్రేమో మా తాన పైసలు లేవు అందుకే హామీలు చేస్తలేమని అంటాడు. ఇంకో లీడర్ ఏమో ఎంబటే ఇస్తే మీకు తెలియదని మంది ముందరనే మాట్లాడతాడు. ఈ ఎమ్మెల్యేనేమో ఇట్లా జస్ట్ 4 ఏళ్ళే అని నాన్చుకుంటా మాట్లాడతాడు. చాలా సార్ మరి 4 ఏళ్ళు మళ్ళీ ఆయన అవి కూడా అయిపోయినాక ఓట్లకు ప్రచారానికి పబ్లిక్లకు వచ్చి ఈ 5 ఏళ్లలో కాలేదు ఏమనుకోకరి మనసులో పెట్టుకోకుండా మళ్ళీ ఒకసారి గెలిపియుర్రి అని కూడా అడుగుతారా ఎట్లా అనుకుంటా కారు కడతలు కూడా అరుచుకోబట్టిరు గట్టిగానే.